ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు వేటి కోసము ఏడుస్తూ ఉన్నారు, వేటేటి కోసము దుఃఖపడుతూ ఉన్నారు. సమయం అంతా కూడా ఏడవడానికే సరిపోతుంది. కొంతమంది అంటారు, అయ్యా నేను ఏడుస్తూనే ఇక నా ఏడుపుతోనే నా జీవితం అంతా ముగించబడుతుందేమో. ఎంతకాలం ఏడవాలి, ఎన్ని సంవత్సరాలను ఏడవాలి, ఎన్ని రోజులను దుఃఖపడాలి, ఎంతకాలం అని వీటి కోసం నేను అప్రెస్ అవ్వాలని చెప్పి చాలామంది ఏడుస్తూనే తమ జీవితంలో ముందుకు ప్రయాణం చేస్తున్నారు. ఆర్థిక సమస్యల కోసం నువ్వు ఏడుస్తున్నావు ఈరోజు, అప్పుల భారాలు ఎక్కువయ్యాయని చెప్పి ఏడుస్తూ ఉన్నావా ఈరోజు, నీ జీవితంలో ఈ సమస్య ఇంకా తీరట్లేదని చెప్పి ఆ సమస్య కోసం రాత్రింబగళ్ళు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, దుఃఖించటం ఆపు. 2025వ సంవత్సరం అంతా ఏడుస్తూనే గడిపావేమో. 2026 2026వ సంవత్సరంలో నా దేవుడు నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎంతైతే ఏడ్చావో, ఎంతైతే బాధపడ్డావో, ఎంతైతే రోధించావో, ఎంత కన్నీరైతే ప్రభు సన్నిధిలో కార్చావో, ఇకపై దుఃఖించటం మానే, బాధపడటం మానే, ఏడవటం ప్రక్కన పెట్టేసేయ్. ఏడుస్తూ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటున్నావు బిడ్డ? ఏడుస్తూ ఎందుకు నీ జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఏడిస్తే నీ పిల్లలు ఏడుస్తున్నారు కదా, నువ్వు ఏడిస్తే అయ్యో మా డాడీ బాధపడుతున్నాడే, మా మమ్మీ బాధపడుతూ ఉందే అని చెప్పి వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు కదా. ఎంతకాలం నీ కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటారు? నీతో కూడా దేవుడు చెప్తున్నాడు, ఏకపై దుఃఖపట్టం ప్రక్కన పెట్టో, నీ కొమ్మును తైలముతో నింపుకోవటం ప్రారంభించు. హల్లెలూయా. తైలముతో నింపుకో, నీ జీవితాన్ని నింపబడు. ఖాళీగా ఉండకిక. పై ఆత్మీయ జీవితాన్ని ప్రక్కన పెట్టేస్తాయి. పొడి ప్రార్థనలు, పొడి ఆత్మీయ జీవితము, దీన్ని ప్రక్కన పెట్టేసి సంపూర్ణత అనుభవంలోకి రా. నీ జీవితం అనబడిన కొమ్మును పరిశుద్ధాత్మనబడిన తైలముతో నువ్వేం చేయాలా? నింపుకోవాలి. ఎందుకయ్యా పరిశుద్ధాత్మతో నింపబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడకపోతే మేము ఏడుస్తూ ఉండాల్సిన పరిస్థితేనా అంటే అవును. పరిశుద్ధాత్మ దేవుని నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా సాతాను నిన్ను దుఃఖపెడుతూనే ఉంటాడు, భయపడుతూనే ఉంటాడు, సమస్యల్ని ముందు పెడతాడు. అమ్మో చూసావా నీ సమస్య ఎంత పెద్దగా ఉందో, నువ్వు బయటకు వస్తావా, నువ్వా బయటకు వచ్చేది అని చెప్పి వెనకతల సాతాను ఏం చేస్తాడంటే నీ ముందు ఒక సమస్యను పెట్టి నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాడు, బాధ పెడుతూ ఉంటాడు. నువ్వు ఈ కార్యం చేయగలవా? నీ స్థాయి ఎంత, నీ స్థితి ఎంత, నువ్వెంత అని చెప్పి నిన్ను డిప్రెస్ చేస్తూ ఉంటాడు సాతాను. అందును బట్టి సాతాను ప్రక్కన పెట్టేస్తే పరిశుద్ధాత్మతో నింపబడు. పరిశుద్ధాత్మ దేవుని నీలోకి వస్తే నూతన ఆనందంతో నింపబడతావు.